వ్యవసాయం అంటే గుర్తొచ్చేది రైతన్నే, చిరునవ్వు అంటే గుర్తొచ్చేది రాజన్నే. ప్రతి కుటుంబం తమ కుటుంబానికి పెద్ద ఆయన అనుకున్న రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమయ్యారు. ఆ తర్వాత ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని కోరుకుంది. రాజన్న పథకాలు అమలు కావాలంటే జగనన్నే సమర్థుడు. జగనన్నతోనే రాష్ట్రం మళ్లీ సస్యశ్యామలమవుతుంది. జగన్ను ప్రజల నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం కీలుబొమ్మ లాంటి సీబీఐని ఎన్నుకుని వేధిస్తున్నారు. మీడియాను అడ్డు పెట్టుకుని అధికారం దక్కించుకున్న నాయకులకు ఉన్న గుర్తింపు నిలవదు. ప్రజల అండ ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలనుకునే నాయకుడే చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. నీతి నిజాయితీలు లేని చంద్రబాబు చేస్తున్న కుయుక్తులు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. ఎల్లో మీడియా సహకారంతోనే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. అది ఫెయిల్ అయినా ఆయన మీడియా సహకారంతో సక్సెస్ అని ప్రచారం చేయిస్తున్నాడు. జగన్ను 4 గోడల మధ్య బంధించి పైశాచికానందం పొందుతున్నారు. కానీ ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు. అందరి గుండెల్లో జగనన్న చెరగని ముద్ర వేసుకున్నారు. కుట్రలు పన్ని జగనన్నను బాధించి పైశాచికానందం పొందే నాయకులు, మీడియా కనుమరుగైపోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. రాబోయేది రాజన్న రాజ్యం. జగనన్న మావాడు, అందరివాడు. ప్రజల ఆశీస్సులతో జగనన్న త్వరగా బయటకు రావాలని కోరుకుంటున్నాం. ర్యాలీ సుబ్రహ్మణ్యేశ్వరి, సిక్ విలేజ్,